అందరికీ నమస్కారం. భాను సప్తమి కథ. ఆదివారం భాను సప్తమి. ఈరోజే భాను సప్తమి. ఎప్పుడైతే ఆదివారం సప్తమి తిథితో కలిసి వస్తుందో ఆ రోజును భాను సప్తమిగా పిలుస్తారు. ఆదివారాన్ని భానువారము అని కూడా పిలుస్తారు. మరి ఇంతటి విశేషమైన రోజు సూర్య భగవానుని సంబంధించిన కథను విన్నవారికి అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. మరి అంతటి మహిమాన్వితమైన కథను ఇప్పుడు విందాం. కథలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి ఓం ఆదిత్యాయ నమః అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం కశ్యపుడు అనే ఒక ప్రజాపతి ఉండేవాడు. ఆయనకు అదితి మొదటి భార్య. దక్ష ప్రజాపతి 13 కుమార్తెలలో పెద్దావిడ పేరు అదితి. దక్షుడి యొక్క 13 కుమార్తెలను కశ్యపుడు పెళ్లి చేసుకున్నాడు. అదితి, దితి, వినత, కద్రువ, మానవ, సురస వీళ్ళంతా కూడా దక్షుడి కుమార్తెలు. అందులో మొదటావిడ పేరు అదితి. ఆవిడకు పుట్టిన కుమారులు కాబట్టి ఇంద్రాదులందరినీ ఆదిత్యులు అంటారు. ఒకసారి ఈ భూమండలంలో రాక్షసులు విపరీతంగా పెరిగిపోయారు. దితిపుత్రులు దైత్యులు అంటే రాక్షసులు. వీళ్ళు దేవతలను సర్వనాశనం చేయడం మొదలుపెట్టారు. ఋషులను నాశనం చేయడం మొదలుపెట్టారు. యజ్ఞాలను పాడు చేసేవారు. ఇక అధర్మం పెరిగిపోవడంతో వీళ్ళను ఎలా నాశనం చేయాలో తెలియక దేవతలంతా తల్లిదండ్రులైన అదితి కశ్యపుల వద్దకు వచ్చి ఇలా మొరపెట్టుకున్నారు. ఓ అదితి కశ్యప ప్రజాపతులారా, మీరు మా తల్లిదండ్రులు. మీ పుత్రులైనటువంటి రాక్షసులు మమ్మల్ని నాశనం చేస్తున్నారు. దితి పుత్రులు సమస్త లోకాలను విధ్వంసం చేసి బ్రతకనివ్వకుండా చేస్తున్నారు. ఈ రాక్షసుల నుండి మమ్మల్ని రక్షించండి అని ఇంద్రాది దేవతలు కశ్యపుణ్ణి అతిథిని వేడుకున్నారు. అప్పుడు అదితి కశ్యపుడితో కలిసి సూర్య భగవానుణ్ణి ప్రార్థించింది. సూర్యుడు అఖండ తేజోవంతుడు. వారి ప్రార్థనకు సంతోషించాడు. వెంటనే ప్రత్యక్షమయ్యాడు. ఇక సూర్యుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో వారిద్దరూ పూజించారు. దానికి ఆ సూర్య భగవానుడు ఇలా అన్నాడు, మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అనగా దానికి వారు, చూడు స్వామి, రాక్షస సంహారం కోసం నువ్వు మా కడుపున పుట్టి లోకాలను నాశనం చేస్తున్న దైత్యులను సంహరించు, యజ్ఞాలని రక్షించు, ఇంద్రాది దేవతలకు స్వర్గం వచ్చేలా చెయ్యి, ధర్మ సంస్థాపన చెయ్యి అని వేడుకున్నారు. దానికి సూర్యుడు తదాస్తు, నేను మీ కడుపులో ప్రవేశించి మళ్ళీ అవతరిస్తాను, కొడుకునై పుడతాను అన్నాడు. ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకొని అదితి గర్భంలోకి కశ్యప ప్రజాపతి ద్వారా ప్రవేశించాడు సూర్య భగవానుడు. అదితి సూర్యుని గర్భంలో ధరించింది. ఇక సూర్యుడు తేజస్సు అదితి కడుపులో ప్రవేశించింది. 1000 సంవత్సరాల పాటు అదితి గర్భాన్ని ధరించింది. అంటే సూర్యుని అదితి గర్భంలో 1000 ఏళ్ళు మోసింది. ఈ 1000 సంవత్సరాల పాటు అదితి మంచినీళ్లు కూడా తాగేది కాదు, అన్నం తినేది కాదు, ఉపవాసంతో ఉండేది. దాంతో కశ్యపుడికి కోపం వచ్చి, కడుపులో ఉన్న పిల్లవాడిని చంపేస్తావా, చనిపోయిన పిండం పుడుతుందేమో అని మందలించాడు. అప్పుడు ఆవిడ బెంగ పెట్టుకోలేదు. కడుపులో ఉన్నవాడు సామాన్యుడు కాదు, మహాత్ముడు పుడతాడు, ఉపవాసం ఉన్న కొద్దీ ఇంకా బలంగా పుడతాడు అంటుంది. అలా అనగానే కడుపులో నుంచి పిల్లవాడు బయటకు వచ్చాడు. ఈ విధంగా అతిథికి కశ్యపుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకొని సూర్య భగవానుడు కొడుకుగా పుట్టాడు. సూర్యుడు వెంటనే 7 గుర్రాలు గల రథమెక్కి ఆకాశంలోకి వెళ్ళిపోయి తిరిగి తన సూర్యబింబంలో లీనమైపోయాడు. 7 గుర్రాలు గల రథం మీద ఆ స్వామివారు సప్తమి నాడు తిరిగి తన సూర్యమండలానికి వెళ్ళిపోయాడు. సూర్య భగవానుడు పుట్టగానే తల్లిని తండ్రిని అనుగ్రహించి దీవించి వారి కోరిక మీద మిట్ట మధ్యాహ్నం సమయం కల్లా 7 గుర్రాల రథమెక్కి సూర్యమండలం చేరుకున్నాడు. అలా సూర్యుడు పుట్టగానే ఆయన చేతిలో తామర పువ్వులతో పుట్టాడు. 4 చేతులతో పుట్టాడు. శంఖం, చక్రం, అభయహస్తం, తామర పువ్వులతో జన్మించాడు. ఇక అదితి కశ్యపులు ఇలా అన్నారు, నాయనా, నీవు మా కుమారుడివై పుట్టి మమ్మల్ని తరింపజేశావు. దేవతలను, మానవుల్ని, ఋషులను, సమస్త లోకాలను విధ్వంసం చేస్తున్న రాక్షసులను సంహరించి దుష్ట శిక్షణ చేసి ధర్మ సంస్థాపన చెయ్యి అని ప్రార్థించారు. అప్పుడు ఆయన
అనురుడు అనే వాడిని రథసారథిగా చేసుకొని 7 గుర్రాల గల రథం మీద బయలుదేరి చేతిలో కోదండం ధరించి ఆ కోదండానికి బ్రహ్మాస్త్రం, ఆదిత్యాస్త్రం, ఆగ్నేయాస్త్రం లాంటి అస్త్రాలు సంధించి రాక్షసుల్ని విధ్వంసం చేశాడు. ఈ విధంగా ఆయన విజృంభించి రాక్షసుల్ని చంపి శరణు అన్నవారిని రక్షించి పాతాళ లోకానికి పంపించాడు. ఆ రోజు దుష్ట శిక్షణ చేశాడు. ఇలా దుష్ట శిక్షణ జరిగాక బృహస్పతి వచ్చి భక్తి శ్రద్ధలతో సూర్యుణ్ణి ప్రార్థించి, ప్రభు 7 గుర్రాల రథం మీద సూర్యమండలం చేరావు, దుష్ట శిక్షణ చేసి దేవతలను సంహరించావు అని పలకగా దేవతలంతా ఎంతగానో సంతోషించారు. ఎవరైతే ఈ కథను వింటారో వారు 1000 యజ్ఞాలు చేసిన ఫలితాన్ని పొందుతారు. ఈ కథను విన్న తరువాత గురువులకు యథాశక్తిగా దక్షిణ తాంబూలాలు ఇచ్చినటువంటి వారు 1,000,000 గోవులను బంగారంతో సహా కలిపి కురుక్షేత్రంలో దానం చేసినంత ఫలితాన్ని పొందుతారు. ఇక హిందూ పంచాంగం ప్రకారం సప్తమి తిథి ఆదివారం నాడు వస్తే దానిని భాను సప్తమి అంటారు. భానుడు అంటే సూర్య భగవానుడు. ప్రత్యక్ష దైవమైన సూర్యుణ్ణి ఆరాధించడానికి ఇది అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున సూర్యుణ్ణి పూజించడం వల్ల సకల ఐశ్వర్యాలు, ఆరోగ్యం మరియు తేజస్సు లభిస్తాయని భక్తుల విశ్వాసం. భాను సప్తమి రోజున సూర్యారాధన, సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆరోగ్య సమస్యలున్నవారు సూర్య నమస్కారాలు చేయడం మరియు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు, ముఖ్యంగా చర్మ సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ భాను సప్తమి నాడు చేసే స్నానం, దానం మరియు జపం సాధారణ రోజుల కంటే అనేక రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తాయి. ఇక జాతక దోషాలున్నవారు, జాతకంలో సూర్య దోషాలు, గ్రహాల ప్రతికూల ప్రభావాలు ఉన్నవారు ఈరోజు సూర్య భగవాన్ని పూజించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. జీవితంలో ఆత్మవిశ్వాసం, గౌరవం, నాయకత్వ లక్షణాలు, విజయాన్ని కోరుకునే వారికి భాను సప్తమి ఎంతో విశిష్టమైన రోజుగా భావించబడుతుంది. జ్యోతిష శాస్త్రంలో సూర్య భగవానుని నవగ్రహాలకు అధిపతిగా పేర్కొంటారు. వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్యం, ఉద్యోగం, సామాజిక గుర్తింపు వంటి అంశాలపై సూర్యుని ప్రభావం ఉంటుందని విశ్వసిస్తారు. మనకి 2026లో భాను సప్తమి జూన్ 7వ తేదీన వచ్చింది. ఈ సందర్భంగా సూర్యారాధన చేయడం వల్ల జాతకంలో సూర్యగ్రహం బలపడుతుందని, జీవితంలోని అనేక అడ్డంకులు తొలగి ప్రశాంతమైన జీవితం లభిస్తుందని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. చూశారు కదండి, ఈరోజు మనం భాను సప్తమి సందర్భంగా భాను సప్తమి కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.